మత్తయి సువార్త 21:2 చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చూడండి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళుతానే ఏమవుతుంది? ఆ గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ రాబడింది, కట్టబడి ఉన్న ఒక గాడిద లేదా గాడిదతో ఉన్న గాడిద పిల్ల. కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడుతుంది, దాన్ని తీసుకొని రండి. వెళ్ళుడి, వెళ్తానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడుతుంది. వెళ్ళుడి, ఇది కనబడును. వెళ్ళుడి, ఇది కనబడును. అంటే ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్ లేదా ఆ విధంగా అవైలబుల్, రెడీలీ అవైలబుల్ లేదా సిద్ధపరచబడి ఉంది. అంటే ఈ గాడిద పొలములో లేదు, లేదా ఏదో పని చేస్తూ లేదు, ఎవరో బరువులు మోసుకుంటూ వెళ్తూ లేదు. కాబట్టి రెడీగా ఉంది లేదా సిద్ధముగా ఉంది ఈ గాడిద. సోదరుడ సహోదరి, నీవు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే, నీవు దేవుని మనిషివైతే, దేవుని వద్ద కనిపెట్టుకొని ఉంటే అన్నీయూ సిద్ధపరచబడి ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్, అన్నీయూ సిద్ధపరచబడి ఉంటాయి. కాబట్టి దేవుని వద్ద ఉన్న వారికి అన్ని సిద్ధపరచబడి ఉంటాయి. అంటే సమస్తము సిద్ధపాటు ఉంటుంది లేదా సిద్ధపరచబడి ఉంటాయి. అక్కడ రాయబడింది, ప్రభు కొరకే సిద్ధపరచబడి ఉంది. కాబట్టి దేవుని వద్ద ఎవరైతే ఎదురు చూస్తారో, యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో లేదా దేవుని వద్ద కనిపెట్టుకుని ఉంటారో వారికి సమస్తము సిద్ధపరచబడి ఉంటుంది. అంటే నీవు పోయి ప్రయత్నించి ప్రయాసపడి కన్విన్స్ చేసి పట్టుకొచ్చేది కాదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ అరేంజ్డ్ లేదా సిద్ధపరచబడి ఉంది. మీరు వెళ్ళుడి, వెళ్తానే కనబడుతుంది, రెడీగా ఉంది, సిద్ధపరచబడి ఉంది. సోదరుడ సహోదరి, మనం నేర్చుకోవాలి సత్యం ఏమిటంటే ప్రార్థన వెరీ పవర్ఫుల్. నీవు పోరాడి లేదా ప్రయాసముతో సిద్ధపరచుకునేది కాదు, సిద్ధపరచబడి ఉన్నది హల్లెలూయా పొందుకుంటావు లేదా సిద్ధపరచబడి ఉన్నదానిని తీసుకుంటావు లేదా పొందుకుంటావు లేదా స్వీకరిస్తావు. ఎలా ఉంది చూడండి. అందుకోసం దేవుని సన్నిధిలో ఉండడము శక్తివంతమైనది. సత్యం ఏమిటంటే సోదరుడ సహోదరి, నీకు ఎంతోమంది కలవాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి, ఆ విధంగా ట్రావెల్ చేయాలి, ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో రెస్పాన్సిబిలిటీ, చాలా ఉన్నతమైన వాడివే, చాలా గొప్ప పదవి లేదా గొప్ప బాధ్యత కలిగిన దానవే. కానీ అయితే అవన్నీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటే అవి అక్కడ సిద్ధపరచబడి ఉంటాయి. అక్కడ వెళ్ళి ప్రయాసపడడం కంటే ఇక్కడ నువ్వు కానీ ఎక్కువ దేవుని సన్నిధిలో ఉంటే అవి ప్రిపేర్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ సిద్ధపరచబడి ఉంటాయి. కాబట్టి సోదరుడ సహోదరి, ఆయన దగ్గర ఉంటే ఆ పని అక్కడ కదిలిస్తాడు, సిద్ధపరుస్తాడు. నీవు నేను వెళ్ళి ప్రయాసపడి పోరాడడం కాదు, సిద్ధపరచబడిన దానిని స్వీకరిస్తావు. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క విజయ రహస్యం.